వెనక పెట్టుకోండి, అందరూ వచ్చింది వచ్చేసా కెమెరా ఎన్నుకోండి. కలుపుతున్నారు ఎవరన్నా దారికి నేను లైబ్రరీ వెళ్ళవా వెనక పెట్టుకోండి, అందరూ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయపాల్ ను గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయపాల్ ను గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇల్మా మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్పై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఆ కేసులో A4గా ఉన్న అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందులో మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. అందులో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజు విచారణ సమయంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ను A1గా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని A3, అప్పటి సిఐడి విచారణ అధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ విజయపాల్ను A4గా చేర్చి నమోదు చేశారు. ఇక ఈ తతంగం మొత్తం కూడా రఘురామకృష్ణరాజుపై కూడా 3rd డిగ్రీ ప్రయోగించలేదని తప్పుడు నివేదిక ఇచ్చిన అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా A5గా చేర్చి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు విచారణ కొనసాగుతుండగా అప్పుడు విజయపాల్ మాత్రం ఇప్పటికే ఒకమారు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్కి దరఖాస్తు చేసుకోగా హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. తదనంతరం అతను సుప్రీంకోర్టులో వెళ్ళి పిటిషన్ చేయగా సుప్రీంకోర్టు కూడా 4 రోజుల క్రితం పిటిషన్ను కొట్టివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఆయన విచారణకు హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించి తొలుత నగరంపాలెం పోలీసులు గుంటూరు పశ్చిమ డిఎస్పీ ఆధ్వర్యంలో విజయపాల్ను విచారణ చేస్తుండగా ఏఎస్పీ స్థాయి అధికారిని సిఐ డిఎస్పీ స్థాయి అధికారి విచారించడంతో కూడా కేసు పెద్దగా పురోగతి లేకపోవడంతో కూడా పోలీస్ పెద్దలు ఈ కేసును ప్రకాశం జిల్లా ఎస్పీకి బదిలీ చేసి ఆయన ద్వారా విచారణ చేయించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో 4 రోజుల క్రితం విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో అతను తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్కడ విచారణ అనంతరం ప్రకాశం జిల్లా పోలీసులు గత రాత్రి 9 గంటల సమయంలో విజయపాల్ని అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. గత రాత్రి అంతా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విజయపాల్ను ఉంచి ఈరోజు ఒంగోలులోనే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరులోనే జిల్లా కోర్టుకు అతను తీసుకురావడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే గుంటూరులోనే సిఐడి న్యాయస్థానంలో విజయపాల్ను హాజరుపరిచేందుకు పోలీసులు కోర్టు వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 2021లో అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కేవలం అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని రాజ్యద్రోహం కింద కేసు నమోదు చేసి ఎక్కడో హైదరాబాద్లో అరెస్ట్ చేసిన రఘురామకృష్ణరాజును గుంటూరులోని రీజనల్ సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ గుంటూరులో సిఐడి కార్యాలయంలో అతనిపై ముసుగులు వేసుకొని వచ్చిన దొండగులు కొంతమంది గుండెల మీద కూర్చొని అతన్ని చిత్రహింసలకు గురి చేసే సమయంలో ఫోన్లో వీడియో కాల్ చేసి తాడేపల్లి పెద్దలకు చూపించారని అతను ప్రభుత్వ పెద్దల వద్ద, మీడియా వద్ద పలుసార్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడు కోర్టులో తనపై కూడా 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పినప్పుడు కూడా గుంటూరు GGH వైద్యులు ఎలాంటి 3rd డిగ్రీ ఉపయోగించలేని తప్పుడు నివేదిక ఇవ్వటం మొత్తంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు కేసు అతను 3rd డిగ్రీ ఉపయోగించడం, దానికి తోడు అతని కేసును కూడా తన ఆరోపణల్ని తన ఆవేదన కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జూలైలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్కు రఘురామకృష్ణరాజు స్వయంగా కలిసి
తనపై సిఐడి కార్యాలయంలో జరిగిన 3rd డిగ్రీ అదేవిధంగా తనను చిత్రహింసలు గురి చేస్తూ వీడియో కాల్ చేసి కొంతమంది తాడేపల్లి పెద్దలకు చూపించిన విషయాన్ని మొత్తం కూడా అతను రాతపూర్వకంగా మరొకసారి గుంటూరు జిల్లా ఎస్పీకి ఈ ఏడాది జులైలో ఫిర్యాదు చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదును సిఐడి రీజనల్ కార్యాలయం పరిధిలో ఉన్న నగరంపాలెం పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి న్యాయ నిపుణుల సలహా మేరకు కూడా ఆ ఘటనపై కూడా కేసు నమోదు చేశారు. ఆ కేసులో మొత్తం 5గురికి ఇప్పటికే కేసు నమోదు చేయగా A4గా ఉన్న అప్పటి విచారణాధికారి విజయపాల్ని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొద్ది నిమిషాల్లో అతన్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అతనికి రిమాండ్ విధిస్తారా బెయిల్ ఇస్తారనేది కూడా అప్పుడు మరికొద్దిసేపట్లో తేలనుంది. అయితే పోలీసులు మాత్రం విజయపాల్ను కస్టడీకి ఇచ్చి విచారణకు సహకరించాలని కస్టడీ పిటిషన్ కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న విచారణకు వచ్చి కూడా అతను ఎలాంటి సమాచారం కానీ విచారణకి సహకరించలేదు. కేవలం అందుకే అతను అరెస్ట్ చూపించాల్సి వచ్చినట్టు కూడా చూపింది. ఇప్పుడు కస్టడీకి కోరి అతన్ని కొద్ది రోజుల పాటు కస్టడీ విచారణ చేసి మరింత సమాచారం రాబట్టేందుకు కూడా పోలీసులు విచారణాధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి 2021లో రఘురామకృష్ణరాజు అసలు చేసిన తప్పేంటి, అతనిపై రాజద్రోహం పెట్టాల్సినంత అవసరం ఏంటి, ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు, అతను ఒత్తిడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఎవరు, ఇతన్ని కస్టోడియల్ టార్చర్ చేసేటప్పుడు వీడియో కాల్లో చూసిన ప్రభుత్వ పెద్దలు ఎవరు, ఆ రోజు ఎవరెవరు పాత్ర ఉందో కూడా మొత్తం కూడా కూపీ లాకేందుకు కస్టడీకి కోరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.